హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు సూర్య టూన్స్. రాజీవ్ గాంధీ హత్య తర్వాత హంతకుల వేట, ది హంట్. రాజీవ్ గాంధీ హత్య తర్వాత హంతకులు ఎవరనేది కనిపెట్టి ప్రాణాలతో పట్టుకునేందుకు జరిగిన వేట, ది హంట్ వెబ్ సిరీస్. అత్యంత ప్రజాదరణ, గొప్ప రాజకీయ వారసత్వం, సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉన్న ఒక మాజీ ప్రధాని అప్పటి ఎన్నికల్లో గెలిస్తే మరోసారి ప్రధాని కాబోయే రాజీవ్ గాంధీని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే ప్రశ్నలతో మొదలై సీబీఐ, సిట్ బృందం జరిపిన దర్యాప్తు సంఘటనల సీక్వెన్స్ ని మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్లా తెరకెక్కించాడు డైరెక్టర్ నగేష్ కుకునూర్. రాజీవ్ గాంధీని హత్య చేసింది శ్రీలంక ఎల్టీటీఈ రెబల్స్ అన్న సంగతి తెలిసిందే. శ్రీలంక ఆర్మీకి ఎల్టీటీఈకి మధ్య జరుగుతున్న అంతర్యుద్ధంలో శ్రీలంక ఆర్మీకి మద్దతుగా మన దేశ ఆర్మీని శాంతిసేన పేరుతో పంపించి ఎల్టీటీని మట్టుబెట్టడానికి సహకరించిన రాజీవ్ గాంధీపై ద్వేషంతో కక్షగట్టి పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్యను చిత్రీకరించిన సన్నివేశాలు కళ్లకు కట్టినట్లు రియాలిటీగా ఉన్నాయి. ఎల్టీటీ సానుభూతిపరుల మద్దతు ఎక్కువగా ఉన్న తమిళనాడుకే రాజీవ్ గాంధీ రావడంతో హత్య చేయడంతో పాటు హత్య తర్వాత తప్పించుకుని ఈజీగా శ్రీలంక పారిపోవచ్చన్నది వారి ధీమా. కాని రాజీవ్ గాంధీ అంతటి చరిష్మా ఉన్న నేతను, మరోసారి ప్రధాని కాబోయే ఒక మాజీ భారత ప్రధానిని హత్య చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఆనాటి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం సీబీఐ నేతృత్వంలో ప్రత్యేక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి హంతకుల వేట ప్రారంభిస్తుంది. ల్యాండ్ లైన్ ఫోన్లు, వైర్లెస్ సెట్లు తప్ప ఇప్పటిలా మొబైల్, ఇంటర్నెట్ టెక్నాలజీ లేని రోజులు కావడం వల్ల హంతకులని పట్టుకోవడం అంత ఈజీ కాదు. అందులో సీబీఐ టీంలో ఎక్కువ మంది తమిళం రాని హిందీవారు ఉండడం, నేరస్తుల్ని పట్టుకోవడానికి లోకల్ పోలీసులపై ఆధారపడడం, వారిద్దరి మధ్య ఇగో ఇష్యూస్ వచ్చి కోఆర్డినేషన్ లేక హంతకులు దొరికినట్లే దొరికి తప్పించుకోవడంలాంటి సీన్లతో స్టోరీ మంచి ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. ఆ విధంగా 3 నెలలపాటు సాగిన హంతకుల వేటలో చివరికేం జరిగింది? మెడలో సైనైడ్ పాయిజన్, చేతిలో గన్స్తో తప్పించుకుని తిరుగుతున్న హంతకులు చివరికి ప్రాణాలతో దొరుకుతారా అన్న సస్పెన్స్, లోకల్ పోలీసుల అత్యుత్సాహం, సీబీఐ టీం, హైకమాండ్ ప్రోటోకాల్ మధ్య ఉత్కంఠగా సాగిన క్లైమాక్స్ సీన్స్ సూపర్. ఇందులో మెయిన్ విలన్స్ ఒంటికన్ను శివరాసన్, నళినికి సంబంధించిన న్యూస్ అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. కథా విషయం పాతదే అయినా కథనం క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి ఇప్పుడు చూసినా గొప్పగా ఉంది. ఇక ఆనాటి సంగతులు తెలియని వారికి రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించిన నాలెడ్జ్ కూడా తెలుస్తుంది. సుస్వాగతం, శ్రద్ధాంజలి ఒకే రోజు. అది మే 21, 1991. విశాలాంధ్ర స్వాతి వీక్లీ తర్వాత తిరుపతి ఆంధ్రజ్యోతిలో అది నా 3వ ఉద్యోగం. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఉదయం 3 పత్రికల ఆఫీసులు రేణిగుంట ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండేవి. ఆ నెలలో మొదలయ్యే పార్లమెంట్ ఎన్నికల ప్రచార ముగింపు తేదీ కావడంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా రాజీవ్ గాంధీ సుడిగాలి పర్యటన కోసం ఆంధ్ర, తమిళనాడు వస్తున్నారని వార్త. ఆంధ్ర విశాఖపట్నం, తమిళనాడు శ్రీపెరంబదూరు తర్వాత తిరుపతి కూడా వచ్చే ప్రోగ్రాం ఉండడంతో న్యూస్ పేపర్స్ అన్నీ సప్లిమెంటరీ కాపీలు పెంచి రాజీవ్ గాంధీకి స్వాగతం, సుస్వాగతం చెప్పే ప్రకటనల డిజైనింగ్లో హడావిడిగా ఉన్నాయి. అలా నేను కూడా ఆంధ్రజ్యోతి యాడ్స్ డిపార్ట్మెంట్లో ఉండడంతో మా టీమంతా యాడ్స్ డిజైనింగ్లో వీర బిజీగా ఉన్నాము. ఇక రాజీవ్ గాంధీ తిరుపతి వచ్చే టైం దగ్గర పడుతూ రాత్రి 10 గంటల ప్రాంతంలో టెలిప్రింటర్ సెక్షన్ నుంచి ఫ్లాష్ న్యూస్, రాజీవ్ గాంధీ అసాసినేషన్ అంటూ షాకింగ్ న్యూస్ మెసేజ్తో టీపీ ఆపరేటర్ బయటకొచ్చి అరిచాడు. ముందు నమ్మకపోయినా టెలిప్రింటర్పై అదే వార్త కంటిన్యూగా రావడంతో నిజమేనని తేలిపోయింది. అప్పటికి ఇంకా చాలా రాజీవ్ గాంధీ స్వాగతం డిజైన్స్ చేయాల్సి ఉన్నా ఈ విషయం తెలిసాక కాసేపు షాక్లో ఉండి ఇంకా అవసరం లేదు కాబట్టి డిజైనింగ్ వర్క్ ఆపేసి న్యూస్ అప్డేట్స్ తెలుసుకునే పనిలో పడ్డాము. అయితే ఇక్కడ కొత్త ట్విస్ట్ ఏంటంటే అప్పటివరకు రాజీవ్ గాంధీకి స్వాగతం, సుస్వాగతం అని చేసిన డిజైన్స్ నే మార్చి శ్రద్ధాంజలి లేబుల్స్ పెట్టి చేసిన యాడ్స్ వేస్ట్ కాకుండా సప్లిమెంట్స్ ప్రింట్ చేయడం జరిగింది. ఆ రోజు తిరుపతిలో గంగమ్మ జాతర. పైగా అదే రోజు తిరుపతిలో గంగమ్మ జాతర. పుష్ప 2లో అల్లు అర్జున్ అమ్మవారి గెటప్లో చేసిన గంగమ్మ జాతర చూశారు కదా, అప్పుడు కూడా సేమ్ అదే జాతర జరుగుతుంది. మా డ్యూటీ అయిపోయాక గంగమ్మ జాతర చూద్దామని తిరుపతి బయలుదేరాము. కాని అప్పటికే రాజీవ్ గాంధీ హత్య సంగతి రేడియో టీవీల ద్వారా వైరల్ కావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు దాడులు మొదలుపెట్టారు. రేణిగుంట తిరుపతి పొలిమేర చేరేసరికే ఈ దాడుల సంగతి తెలిసి చాలా వాహనాలు వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాయి. అయినా ఎలాగోలా వెళ్లి చూద్దామని తిరుపతి బస్టాండ్ చేరేసరికి
బస్టాండులో కూడా మూకదాడులు జరుగుతున్నాయి. ఇక చేసేదేమిలేక వెనక్కి రేణిగుంట వచ్చేద్దామంటే అప్పటికే రేణిగుంట వైపు వ్యాన్లు ఆగిపోయాయి. దాంతో తిరుపతి టు రేణిగుంట అర్ధరాత్రి పాదయాత్ర మొదలెట్టి కొంత దూరం వచ్చాక ఒక వ్యాన్ లిఫ్ట్ దొరకడంతో క్షేమంగా ఇల్లు చేరేసరికి తెల్లవారుజామయింది. ఆ విధంగా నా లైఫ్లో రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజు ఒక మెమరబుల్ డేగా మిగిలిపోయింది. ఇప్పుడు ది హంట్ సినిమా వల్ల ఆనాటి జ్ఞాపకాలు మరోసారి తలచుకొని మీతో పంచుకోవడం జరిగింది. Please like, share and subscribe Surya Toons YouTube channel.